పరిశుద్ధాత్మ నీలో ఏ కొదుగుందో దాన్నే ఆయన హెచ్చరిస్తున్నాడు. ఆ పాపాన్ని మానుకోమని హెచ్చరిస్తున్నాడు. ఆ అపవిత్రత నుంచి నిన్ను విడిచిపెట్టమంటున్నాడు. ఆ అపవిత్రత నుంచి నువ్వు బయటికి రమ్మంటున్నాడు అని ఆ పాస్టర్ గారు చెప్పారంట. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అయితే అదేంటంటే ప్రియమిత్రులారా, అబద్ధము ఆడవద్దు, అబద్ధానుసారంగా అబద్ధ సాక్ష్యములు చెప్పవద్దు. ప్రియమిత్రులు ఆలోచించండి. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు చిత్తానుసారం నడిపించబడాలి, దేవుడు ధర్మశాస్త్రానుసారం నడిపించబడాలి. వాటి యొక్క క్రియలు మనం జరిగించాలి. అప్పుడే దేవుళ్ళో మనం సంపూర్ణము అవుతామండి. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అయితే చివరిగా చూద్దాం. సహోదరులారా, మీరు స్వతంత్రంగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఆ స్వతంత్రతను శారీరక క్రియలకు హేతువుగా చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రమంతయు నీ వలనే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అని ఒక్క మాటతో సంపూర్ణమైనది. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్వతంత్రులుగా ఉండాలి. స్వతంత్రులుగా ఉండడానికే పిలువబడ్డాం. స్వతంత్రత అంటే ఏంటి? స్వేచ్ఛ. అయితే ఇంతకుముందు దాస్యం అనే పాపములో ఉన్నాం. ఆ పాపము నుండి విడుదల పొందాం. ఓకే. అయితే మళ్ళీ కాడి కింద వెళ్ళకుండా మీరు స్వతంత్రులుగా ఉండండి. స్వతంత్రులుగా ఉండి దేవుని ఆరాధించండి. ఈ స్వతంత్రం ఇచ్చిన దేవుని నమ్మండి, విశ్వసించండి, నడిపించబడండి అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. అయితే ఆ స్వతంత్రతను శారీరక్రియలకు హేతువుగా చేసుకొనక, శారీరక క్రియలు ఉంటాయి కొన్ని. శారీరక క్రియలు అంటే తెలుసు కదా, శరీరేచ్ఛలు, జీవపు డంబాలు, మరి లౌకికమైన పాపం, ఆచారం, వీటికి హేతువుగా అంటే కారణంగా